స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసులుగా, ఆత్మీయులుగా, క్రీస్తు బిడ్డలుగా ఇది మీకు చాలా అవసరము. ఇది ఈరోజు ఒకవేళ దాని యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు, కానీ రానున్న దినాల్లో దేవుని సన్నిధిలో గడపలేకపోయినా మరి మరి ఆ లోటు మనకు ముందు కనిపిస్తుంది కనుక ఇప్పుడే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే నీ బాల్య దినములంది ఆయన స్తుతించమంటున్నాడు కనుక సమయం ఉండగా ఆయన స్తుతించండి, ఆరాధించండి. తద్వారా నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, ఆశీర్వాదము, నీ బిడలకు ఆశీర్వాదము కనుక మరి భక్తిని చేసి మీరు ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకే దాచి ఉంచండి. తద్వారా మీకు మీ బిడ్డలకు మేలు కలుగుతుందని తెలియచేస్తున్నాం. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దినం ప్రభు మనతో మాట్లాడిన ఉన్నాడు. ఏమనంటే దేవుడే తీర్పు తీర్చువాడట. ఈ దినము మరి ఓట్ల లెక్కింపు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు అనేకమైన స్ట్రెస్లకి గురైపోతున్నారు. కనుక నేను మీకు చెప్పనై ఉన్నది ఏమిటంటే ప్రతి ఒక్కరు స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒకరిని తీర్పు దేవుడే తీరుస్తాడట. ఆయన ఒకరిని తగ్గిస్తాడట, ఒకరిని హెచ్చిస్తాడట. కనుక మనమందరూ చేయవలసింది ఏంటంటే, తండ్రి మంచి పరిపాలన మాకు అందించండి. ఎవరిని చిత్తమో, ఎవరిని మీరు రాజుగా ఎన్నుకుని ఉన్నారో వారిని మాకు రాజుగా నియమించండి, అధికారిగా నియమించండి అని ఒక ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఒకవేళ ఈ దినము ఒకవేళ నీవు తగ్గించబడుతున్నావు, ఒకరోజు హెచ్చించబడుతున్నావు, ఇది దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరూను ఈ విధంగా ఆలోచించి ప్రార్థన చేయండి. తద్వారా మనకు, మన దేశానికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియచేస్తూ, వ్యాధి బాధలు, శోధనలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మీరందరూ ప్రార్థనలు ఎక్కువించండి. తద్వారా మరి దేవుడు విడిపించనే ఉన్నాడని తెలియచేస్తూ దేవుడి ఉదయాన్నే దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానం ప్రభువా, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును వాగ్దానం చేస్తున్న ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ వీడియో చూస్తున్నారు, ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చమని అయ్యా ఈ దినం నాయన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, నాయన భారతదేశానికి కావచ్చు, నాయన ఎలక్షన్ జరిగింది నా తండ్రి. ఈ దినం ఓట్ల లెక్కింపు, తీర్పు తీర్చువాడు నీవే, నీవే ఒకరిని తగ్గించేవాడు, ఒకరిని హెచ్చించేవాడు. ఎవరైతే నాయన మాకు మంచి పరిపాలన అందించగలరు, జ్ఞానవంతులను మీరు అనుగ్రహించమని, కావలసిన వారిని అనుగ్రహించమని, మీరు నిర్ణయించిన వారిని మాకు అనుగ్రహించి నీ కృపాని కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, నీ స్వార్థకు ఎటువంటి ఆటంకం లేకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, బిడ్డలు రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, వ్యాధులు, బాధలు, చిక్కులు, ఇబ్బందులు ఉంటే మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి అనేకమైన పెళ్లి రోజులు జరిపించుకున్న కృపను అనుగ్రహించమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, ఈ దినముని బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోగల ఉద్దేశాల్లో మీరే తోడండి, మహిమ పొందమని దీవించమని యేసు నా పేట అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డ, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమె